గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలోని స్థానిక ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో టీడీపీ జనసేన ఆత్మీయ సమావేశాన్ని జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. జనసేన పిఎసి చైర్మన్, తెనాలి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రం నుంచి వైఎస్ఆర్సీపీని గద్దె దించే వరకు కష్టపడాలని అన్నారు. వైఎస్ఆర్సీపీని గద్దె దించకపోతే రాష్ట్రంలో ప్రజలకు భవిష్యత్తు లేదన్నారు. ప్రజలకు మేలు చేయాలన్న ఏకైక లక్ష్యంతోనే టీడీపీ జనసేన కలిశాయన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలని జగన్ కంకణం కట్టుకున్నాడన్నారు. రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా చేసి సంక్షేమం అనే ముసుగులో అభివృద్ధి లేని రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తయారు చేశాడన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా నశించాయన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గతంలో కూడా మనం ఇక్కడే ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ రోజున కూడా పెద్దలు ఆలపాటి రాజా గారు, ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యవర్గం అనేక అంశాలపైన మనం చర్చించుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనం ఆ రోజు ఆలోచించింది ఏంటంటే మన రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇరు పార్టీల నాయకులు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత భవిష్యత్తు ఎలా ఉండబోతుందనేది మన అందరం కూడా ఒక అంకిత భావంతో మన వ్యవస్థలో మనం గౌరవించుకుంటూ ముందుకెళ్తే రాష్ట్రానికి భావితరాలకు ఉపయోగపడుతున్న నమ్మకంతో ఆ రోజున మన అందరం కూడా 4 మాటలు మాట్లాడుకున్నాం, చర్చించుకున్నాం, తీర్మానం కూడా చేసుకున్నాం. ఆ రోజు నుంచి కూడా జరిగిన ప్రయాణంలో ఎక్కడ కూడా ఒక చిన్న ఇబ్బంది లేకుండా ప్రతిపక్షంలో మనం ఉన్నప్పుడు మన పైన అన్ని విధాలుగా భౌతికంగా దాడి చేయడమే కాకుండా మానసికంగా ఒత్తిడి పెట్టడానికి సోషల్ మీడియాను ఉపయోగించి అటు పవన్ కళ్యాణ్ గారిని, ఇటు చంద్రబాబు నాయుడు గారిని, జనసేన పార్టీని, తెలుగుదేశం పార్టీని, పార్టీలో ఉన్న నాయకుల్ని కూడా రెచ్చగొట్టే విధంగా పొత్తు మాత్రం కుదరకూడదని విశ్వ ప్రయత్నం చేసిన సందర్భాలు మిమ్మల్ని కూడా నేను గుర్తు చేస్తున్నాను. అనేక అవమానాలకు మనందరం గురయ్యాం, అనేక ఇబ్బందులు గురయ్యాం. ప్రతిపక్ష పార్టీలో మనం ఉండి కష్టపడి రాబోయే రోజుల్లో ఎన్నికల్లో విజయం సాధిద్దాం అనే ఒక ఆలోచనతో మనం ముందుకెళ్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలవకూడదు, ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు నిలబడకూడదనే ప్రయత్నం చేశారు. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తాం, మనందరం కూడా ప్రజల కోసం నిలబడతాం. ఒక ఆశయ సాధన కోసం నిజాయితీగా మనం చేస్తున్న ఆ ప్రస్థానంలో అనేక ఇబ్బందులు గురయ్యాం. దాదాపు ప్రతి సందర్భంలో నేను ఆ మీటింగ్స్లో పాల్గొన్నా కాబట్టి నాకు తెలిసి ఎంత కష్టమైందో ఈ పొత్తు కుదరడానికి. ఏ విధంగా ఎన్నో సందర్భాల్లో ఇరు పార్టీల నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ తగ్గాల్సి వచ్చిన సందర్భం వచ్చింది కాబట్టి అదేదో వ్యక్తిగతంగా మనకి లబ్ధి కలుగుతున్నానో, లేకపోతే ఒకరికి పై చేయి వస్తుందో ఒకరికి తక్కువ వస్తుందనో ఆ భావన రాకూడదు ఎట్టి పరిస్థితుల్లో అనే ఆలోచనతోటి వాళ్ళిద్దరు కూడా అనేక ఆలోచనతోటి కొంతమంది రకరకాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా నిర్ణయం మాత్రం ఒకే ఒక అంశం పైన చాలా బలంగా నిలబడ్డారు. అదేంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే ఎన్నికల్లో మన రాష్ట్రం నుంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పోవాలి, ఒక మంచి మార్పు తీసుకురావాలి, తద్వారా రాష్ట్ర ప్రజలకి మనందరం కూడా ఒక అద్భుతమైన పరిపాలన తీసుకొచ్చి మేలు చేద్దాం, లేకపోతే తెలుగు ప్రజలకి భవిష్యత్తు ఉండదనే ఆలోచనతోటి ఆ నిర్ణయం తీసుకున్నారు. మేనిఫెస్టో కమిటీ మీటింగ్స్ లో కూడా కొన్ని అంశాలు ప్రస్తావించినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం నేను ప్రత్యేకంగా చూశాను. దూరదృష్టితోటి ఆయన ఈ రోజున ఆలోచించేది కేవలం ఒక ముఖ్యమంత్రిగా ఆలోచించడం లేదు. ఆయన ఆలోచించేది భావితరాలకి ఏ విధంగా మనం ఉపయోగపడగలుగుతాం, తెలుగు ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా వాళ్ళ ఉన్నత స్థాయికి చేరే విధంగా, వాళ్ళ లీడర్షిప్ పెరిగే విధంగా, వాళ్ళకి స్కిల్ ట్రైనింగ్ పెంచే విధంగా, ప్రతి కుటుంబాన్ని మనం పేదరికం నుంచి మనం ఉన్నత స్థాయికి తీసుకొచ్చే విధంగా ఒక మార్పు తీసుకురావాలని ఒక్కొక్క అంశం పైన చాలా లోతుగా
చంద్రబాబు నాయుడు గారు విశ్లేషించి చెప్తూనే వస్తున్నారు. ఆ పథకాల గురించి మీ అందరికీ సంక్షేమ పథకాలుగా మీరు బహుశా మీకు అందుకోవచ్చు, కానీ అది కేవలం సంక్షేమం కాదు. ఆ సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్ర అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే పూర్ టు రిచ్ అనే కాన్సెప్ట్, 4Ps అనే కాన్సెప్ట్, కొన్ని ఆలోచనలు యువత కోసం, వాళ్ళ ఉపాధి కోసం, మహిళా భద్రత కోసం, రైతాంగం కోసం, రైతు శ్రేయస్సు కోసం ఖచ్చితంగా లోతుగా ఆలోచించుకోవాలనుకునే నిర్ణయాలు. మొట్టమొదటిసారి ఆ సమావేశాలు జరిగిన తర్వాత నేను ఒకరోజు ఆల్బర్ట్ రాజా గారితో కూర్చున్నప్పుడు ఆ రోజు ఆయన కూడా అభినందించారు. ఎందుకంటే కేవలం మనం రైతాంగం గురించి మాట్లాడుకుంటాం, రైతుల గురించి మాట్లాడుకుంటాం, కానీ జనసేన పార్టీ తీసుకున్న నిర్ణయం వల్ల కౌలు రైతులు కూడా పెద్దపీట వేసి సమానంగా చూసే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తీసుకురాగలిగాం ఉమ్మడి పార్టీల నిర్ణయం వల్ల. సో రాబోయే రోజుల్లో ఏదైతే మనం రైతులకు ఇచ్చే భరోసా కార్యక్రమం ఉందో ఆ రైతు భరోసా కార్యక్రమంలో కూడా కౌలు రైతులకి సమానంగా భూమి ఉన్న యాజమాని ఆ రైతుకు వచ్చే ఏదైతే ప్రభుత్వం నుంచి వస్తాయో సబ్సిడీస్, సిమిలర్ గా ఆ సబ్సిడీస్ అన్ని కూడా కౌలు రైతు కూడా వచ్చే విధంగా, నష్టపరిహారం కూడా అదే విధంగా వచ్చే విధంగా ఒక మంచి నిర్ణయం తీసుకుని చక్కటి సంకేతం మన రైతాంగానికి అందించుకుంది. ఒక్కసారి మీరు తిరిగి చూస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకే ఆశ్చర్యం కలిగింది. ప్రతి పోలీస్ స్టేషన్లో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఎంతమంది కౌలు రైతులు ఆత్మహత్య చేస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్లో అంటే మాకే అసలు షాక్ అయిన విషయం ఏంటంటే 3,000 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఈ 5 సంవత్సరాల్లో అపార నష్టం కలిగింది. మన తుఫాన్ వచ్చినప్పుడు ఏ విధంగా రైతులు ఈ రోజుకి ఎదురు చూస్తున్నారో పంట నష్ట పరిహారం కోసం మీరు అందరూ చూశారు. అకాల వర్షాల వలన 2 నెలల క్రితం నేను రాజా గారు మళ్ళీ ఇంకోసారి మన కొలిపర్ మండలంలో, తెనాలి మండలంలో పర్యటించినప్పుడు ఆ రోజు ఉన్న పరిస్థితి కూడా రైతాంగం ఆ రోజు గుర్తు చేశారు. రాజా గారు 9 పంటలు వరుసగా నష్టపోయిన దాఖలాలు మన ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు లేవు. 9 సార్లు వరుసగా ఒక రైతు కుటుంబం నష్టపోయినప్పుడు ఏ విధంగా వాళ్ళ పాపం వాళ్ళు బిడ్డ చదివించుకోగలుగుతారు, ఏ విధంగా గ్రామాల్లో మనం అభివృద్ధి తీసుకురాగలుగుతాం. ఈ రోజున అదే కొలిపరలో మనం ప్రయాణం చేయాలంటే గతంలో మనకి అరగంటలో వెళ్ళిపోయేవాళ్ళం హనుమాన్ పాలెం వరకు. మరొకసారి పాత రోజులు గుర్తుకొచ్చే విధంగా 1.5 సేపు పడుతుంది మనకి హనుమాన్ పాలెం వెళ్ళాలంటే ఈ రోజున. కనీసం గోతులు కూడా పూడ్చలేని ఈ ప్రభుత్వం రోడ్లు వేయడం పక్కన పెట్టాడు. సంక్షేమం ద్వారా బటన్ నొక్కేసాం, ఒక్కొక్క నియోజకవర్గాల్లో 2,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టాం అని ఏదైతే వీళ్ళు పిట్ట కథలు అల్లుతున్నారో ఆ కథల ద్వారా ప్రజలు విసుకెత్తిపోయారు. మీరు కష్టపడి చేసిన కార్యక్రమం భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం. నిజంగా వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వంలో ఉన్న అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసుకుని వాళ్ళు కేవలం రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న కార్యక్రమాల్ని ఇంటింటికి తీసుకెళ్లి మేమే ఆ సంక్షేమం ఇస్తున్నామని చెప్పుకోవడానికి చేసిన ప్రయత్నాన్ని భవిష్యత్ గ్యారంటీ ద్వారా మనం ఒక సర్టిఫికెట్ ఇచ్చి, కార్డు ఇచ్చి ఒక్కొక్క కుటుంబానికి మనం ఈ విధంగా ఆదుకోగలుగుతాం. రేపటి రోజున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తప్పకుండా ఈ కుటుంబానికి అందించాల్సిన సంక్షేమం ఇన్ని వేల రూపాయలు మనం అందిస్తామని పథకాల ద్వారా మనం వివరించడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. మీరందరూ కూడా చేశారు, మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే అతను ఎలక్షన్ లో ఒక ఎజెండాగా పెట్టుకున్నాడు. సంక్షేమం అనేది కేవలం జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యం అవుతుంది, రేపటి రోజున ప్రభుత్వం మారితే సంక్షేమ పథకాలు ఏవి కూడా రావు అని ఒక ప్రచారం చేయడానికి నేను సిద్ధమయ్యాడు. ఆ సమయంలో మీరందరూ కూడా కష్టపడి ప్రతి నియోజకవర్గంలో కూడా అద్భుతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అదేవిధంగా గత 15-20 రోజుల నుంచి నేను ఎప్పుడైతే కొంచెం లోతుగా మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకుని ఏ కార్యక్రమాలు చేస్తున్నారు, ఏ విధంగా మీరు వార్డులో పర్యటిస్తున్నారు, మీరు ఓటర్ లిస్ట్ పెట్టుకుని మీరు చేసిన ఆ ప్రక్రియని నేను కూడా అర్థం చేసుకోవడానికి నేను చేసిన ప్రయత్నంలో నేను చాలా చాలా గర్వపడ్డాను. ఎందుకంటే గతంలో నేను కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడిని, కానీ ఏనాడు కూడా ఇంత లోతుగా ఓటర్ దగ్గరికి వెళ్లే ప్రక్రియ కార్యక్రమం మాత్రం ఏ రాజకీయ పార్టీ కూడా చేసినట్టు నాకు అది తెలియదు. భారతదేశంలో ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్, ఒక యూనిట్ ఇన్ఛార్జ్, ఒక బూత్ ఇన్ఛార్జ్, అదేవిధంగా ఆ గ్రామానికి ఉన్న ఇన్ఛార్జీలు, వార్డు ఇన్ఛార్జీలు అందరూ కలిసికట్టుగా ప్రతిరోజు కనీసం 6-7 గంటల సమయం వెచ్చించి ఇప్పటికే 4 నుంచి 5 సార్లు
ఒక్కొక్క ఓటర్ వెరిఫికేషన్ కోసం ఇంటింటికి తిరిగారంటే మనస్ఫూర్తిగా మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. అంత గొప్ప కార్యక్రమం మీరు చేశారు. వాళ్ళు చేసిన కుట్ర, వాళ్ళు చేసిన ప్రయత్నం, లక్షల ఓటర్లు చేర్చాలని చేసిన ప్రయత్నాన్ని అది కేవలం మీ అందరి ద్వారానే మనం తిప్పికొట్టగలిగాం. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కూడా వివరాలు సమర్పించినా కూడా చాలా సందర్భాల్లో నిస్సహాయంగా వాళ్ళు నిలబడిపోయారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న అధికారులు వాళ్ళ చేతిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువగా చేయలేకపోయారు. ఆ పరిస్థితి మారుతుంది. 100% రేపటి రోజున మనందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే దేశంలో మనం చేస్తున్న కార్యక్రమాలు మనకి రాష్ట్రంలో కూడా మనం జరగాలి. అదేవిధంగా అభివృద్ధి కూడా, పెట్టుబడులు రావాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి, యువతకు మనం అద్భుతమైన కార్యక్రమాలు తీసుకురావాలి. అది సాధ్యం అవుతుందంటే కేంద్ర ప్రభుత్వం ఉన్న పెద్దలు కూడా సహాయం అన్ని విధాలుగా మనకి అండగా నిలబడినప్పుడే మనం కార్యక్రమం చేయగలుగుతాం. అందుకనే మన పార్టీ పెద్దలు తీసుకున్న నిర్ణయం తప్పకుండా రాబోయే రోజుల్లో పొత్తుల విషయంలో 2 పార్టీల 3 పార్టీల అనే విషయం 2-3 రోజుల్లో తెలిసిపోతుంది. కానీ ఆ చేసే ప్రక్రియ దేనికోసం అంటే మరొకసారి మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సింది. మీరు కూడా రేపటి రోజున 10 మందితో మీరు కూర్చుని మాట్లాడినప్పుడు మీరు వాళ్ళకి ఆ సందర్భంలో మీరు వివరించాల్సిన అవసరం ఏంటంటే భారతీయ జనతా పార్టీతో పొత్తు ఒకవేళ మనం పెట్టుకుంటే అది మన రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన ప్రజల కోసం. రేపటి రోజున ఇక్కడ మనం చేసే కార్యక్రమాల్లో ఆర్థిక సహాయం అవసరం, పెట్టుబడులు రావాల్సిన పరిస్థితి అవసరం. రాజకీయంగా కూడా మనం ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని రేపటి రోజున మన ఎన్నికలు సజావుగా జరగాలంటే మనందరం ఒక బలంగా ఏర్పడి క్షేత్రస్థాయిలో మనం నిలబడినప్పుడే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు కూడా నిలబడి ఆ తీర్పు ఇచ్చే విధంగా సహకరిస్తారు. సో ఈ కారణాలని మీరు దృష్టిలో పెట్టుకుని మన పెద్దలు ఒక నిర్ణయం తీసుకుంటే పొత్తుల విషయంలో ఒకే మాట పైన ఎక్కడ కూడా మనకి వివిధ అభిప్రాయాలు భేదాలు లేకుండా మనం జాగ్రత్తగా ముందుకెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇప్పటి వరకు జరిగిన ఏ కార్యక్రమం అయినా కూడా మీరందరూ కూడా మనస్ఫూర్తిగా సహకరించారు. ఇది ఒక మంచి పరిణామం. ఎందుకంటే మనం ఆదర్శవంతంగా నిలబడ్డాం మన తెనాలి నియోజకవర్గం అంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షిస్తారు. ప్రతి ఒక్కరు కూడా దానికోసం ఎదురు చూస్తూ ఉన్నారు. రాజా గారు ఏనాడు కూడా ఇప్పటివరకు నేను జరిగిన అనేక సమావేశాల్లో ఏ ఒక్క రోజు కూడా పార్టీ విధేయులుగా ఒక వ్యవస్థలో మనం పనిచేసుకుంటున్నప్పుడు ఏ విధంగా పరస్పరం మనం గౌరవించుకోవాలి, కలిసిమెలిసి ఉండి మన పార్టీ బలోపేతం కోసం మనం ఏ విధంగా నిలబడాలనే ఆలోచన పైన నిలబడ్డారు తప్ప వేరే ఆలోచన ఏనాడు కూడా లేదు. అదేవిధంగా మా జనసేన పార్టీ నాయకులు కూడా క్షేత్రస్థాయిలో చిన్న చిన్న పొరపాటు జరిగినా, కమ్యూనికేషన్ గ్యాప్ జరిగినా నేను వాళ్ళందరూ చెప్పేది అదే, కొంచెం 1-2 వారాల్లో అన్ని సర్దిద్దుకుంటాయి. క్షేత్రస్థాయిలో మనం అందరం పర్యటించినప్పుడు, కలిసిమెలిసి మన కార్యక్రమాలు చేసినప్పుడు భేదాభిప్రాయాలు ఎక్కడ కూడా లేకుండా అంతిమంగా మనం ఒకే ఒక లక్ష్యంతో మనం కలిసి పనిచేసుకుంటున్నాం. అది ఏంటంటే వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మనందరం కూడా వాళ్ళని తరిమి కొట్టాలి. రాష్ట్ర ప్రజలు ఆ తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మనం వారధులుగా మనం నాయకత్వం ఎందుకు వహించామంటే ఈ రోజున మనకు పదవులు ఉన్నంత మాత్రం మన నాయకత్వం వచ్చింది కాదు. పదవులతో పాటు మనకు ఆ బాధ్యత ఉంది. ఆ బాధ్యతని మనం ఎన్నికల సమయంలో మన పార్టీ కోసం, మన నాయకుల కోసం నిలబడినప్పుడే ఆ బాధ్యతని మనం సక్రమంగా ఉపయోగించాలి. సో దయచేసి మీరందరూ కూడా రేపటి రోజున ఒక చక్కటి కార్యక్రమం మొదలు పెట్టుకుంటున్నాం. ఒక పాదయాత్ర రూపంలో రేపటి రోజున భారీగా మీరందరూ పాల్గొని తెనాలి ప్రజలకు ఒక మంచి సంకేతం ఇచ్చే విధంగా కలిసికట్టుగా మనం ఆ కార్యక్రమం చేసుకుందాం. మనకు ఒక చక్కటి అభ్యర్థిని చంద్రబాబు నాయుడు గారు సెలెక్ట్ చేశారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఒక పార్లమెంట్ సభ్యుడిగా గుంటూరు నుంచి. సో ఆయన ద్వారా కూడా మనం మన ప్రాంతానికి అభివృద్ధి జరిగే విధంగా అనుభవం కలిగిన ఆలపాటి రాజా గారి సూచనలు, సలహాలు తీసుకుని మనం చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మనలో నిజాయితీ ఉంది కాబట్టి, మనలో ధైర్యం ఉంది కాబట్టి, మనలో ఆ ఓపిక ఉంది కాబట్టి ఎవరెన్ని కుట్రలు చేసినా కూడా ఈ కలయిక ద్వారా రాష్ట్ర ప్రజలకి మేలు జరిగే విధంగా మనం అందరం కలిసికట్టుగా పనిచేసుకుందాం. అనేక సభలు ఏర్పాటు చేసాం. రాబోయే రోజుల్లో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తారు. వీళ్ళతో పాటు మనందరం కూడా మన గ్రామంలో, మన వార్డుల్లో, మన పర్యటనలో ప్రజల దగ్గరికి వెళ్ళడానికి, ఓటర్ల దగ్గరికి వెళ్ళడానికి మనం తీసుకోవాల్సిన కొన్ని కార్యక్రమాల్లో దయచేసి మీరు అందరూ కూడా సహకరించాలి. నాకు కొన్ని పార్టీ పరంగా నాకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే కొన్ని పార్టీ కార్యక్రమాలు చేసుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంటుంది. సో పూర్తిగా 100% నేను సమయం కేటాయించలేకపోయినా ఖచ్చితంగా 90% నుంచి 95% వరకు నేను తెనాలికే పరిమితం అవ్వాలని నేను నిర్ణయించుకుని
నా వంతు నేను మీతో పాటు మీ అడుగుదాడల్లో మీతో పాటు కలిసి ఓటర్ల దగ్గర వెళ్ళడానికి నేను ఒక ప్రయత్నం ఖచ్చితంగా చేస్తానని సందర్భంగా తెలుపుకుంటున్నాను. మనస్ఫూర్తిగా ఈరోజు ఈ ఆత్మీయ సమావేశం ద్వారా మనందరం ఈ విధంగానే రాబోయే రోజుల్లో విజయం సాధించే వరకు ఈ 40 రోజులు మనం కష్టపడి పనిచేస్తే ఏదైతే మన పార్టీ అధినేతలు కోరుకున్నారో, ఏదైతే రాష్ట్ర ప్రజలు కోరుకున్నారో, ఏదైతే భవిష్యత్తులో మన బిడ్డలకు ఉపయోగపడే విధంగా మనం ఒక దారి తీసుకెళ్తున్నామో దాని మీద అందరూ కూడా నడిచే విధంగా ఆ కార్యక్రమాన్ని మన చేతుల ద్వారా జరిగితే మనం కూడా భాగస్వాములు అయ్యామనే గర్వంగా ఉన్న మన ఎన్ఆర్ఐలు, ఇతర ప్రాంతాల్లో ఉన్న మన సోదరులు సోదరిమణులను అందరినీ కూడా, హైదరాబాద్లో కూడా చాలా మంది ఉన్నారు మన తెనాలి వారు, వాళ్ళందరినీ ఈ ప్రాంతానికి తరలి వచ్చే విధంగా ఒక మంచి పండుగ వాతావరణంలో రేపటి నుంచి మనం జరగబోయే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని దాన్ని విజయవంతం చేద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సహకరించిన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా నేను మరొకసారి చెప్పాల్సింది ఏంటంటే మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంది. దానికోసం మనందరం కూడా ఉమ్మడిగా ఒక మంచి ప్రణాళిక సిద్ధం తీసుకుని పెద్దలతో పాటు మనం కలిసి వాళ్ళ అనుభవాన్ని మనం ఉపయోగించుకుని మనం చేసే ప్రతి కార్యక్రమాల్లో కూడా వాళ్ళ ఆశీర్వచనం ఉండేటట్టు పరస్పరంగా మనం ఒక కుటుంబంలో ఉన్న పెద్దలుగా మనమే ముందడుగు వేసినప్పుడు అందరినీ కలుపుకుని పోయే విధంగా మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. ఒక రాజకీయ వ్యవస్థ నడపాలంటే సామాన్య విషయం కాదు. అనేక అంశాలు ఉంటాయి, కులాలు ఉంటాయి, మతాలు ఉంటాయి, కొంతమందికి విభేదాలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, భిన్నాభిప్రాయాలు ఖచ్చితంగా ఉంటాయి. కానీ వాటిని అన్నింటినీ జాగ్రత్తగా విని ఓపికగా చేసేది కేవలం రేపటి రోజున మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం కోసం, రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడడం కోసం మనం నిలబడుతున్నాం. కాబట్టి ఎంత కష్టమైనా సరే ఈ ప్రయాణం చేసి విజయం సాధించే విధంగా మనందరం కూడా కష్టపడి పనిచేద్దాం. నేను ఈ 10 రోజుల్లో కొంతమంది మహిళా నాయకుల్ని కూడా కలిశాను. చాలా మంది నాకు వివరించారు ఎంత ఇబ్బంది పెట్టారో ఈ ప్రభుత్వం, ఏ విధంగా కేసులు పెట్టారో, ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్లో తిప్పుకున్నారో. నేను వాళ్ళందరికీ ఒకటే మాట ఇచ్చాను, ఆల్పార్ రాజా గారు ఏ విధంగా మీకు ఒక అన్నగా నిలబడ్డారో ఆయనతో పాటు నేను కూడా నిలబడతాను రాత్రి పగలు. ఆ ఇబ్బంది రాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నేను చెప్తున్నాను, జనసేన పార్టీ కార్యకర్తలతో పాటు మేమందరం కూడా మీకు అండగా నిలబడతాం. మీరు ఎప్పుడైనా నా ఫోన్ నంబర్ మీ అందరికీ తెలుసు, ఆ నంబర్ రాసుకోండి, 9849000006. ఆ నంబర్కి మీరు ఒక టెక్స్ట్ మెసేజ్ పెడితే, నాకు SMS పెడితే తప్పకుండా నేను ఫోన్ రిప్లై చేసి ఇమ్మీడియట్ గా మీకు అండగా నిలబడేటట్టు మీ అందరం కూడా మాట్లాడుకొని మీకు ఆ భరోసా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలుపుతున్నాను. ఎందుకంటే ఇది ఒక అపోహ కూడా ఉంది, మనోరంటే ఎవరిపైనా యాక్షన్ తీసుకోవడం, ఏం మాట్లాడో దౌర్జన్యంగా వాళ్ళు చేసిన కార్యక్రమాన్ని మనం తిప్పికొట్టలేమని. నిజాయితీగా ఉన్నంత మాత్రాన అందరినీ కలుపుకొని పోవాల్సిన పద్ధతిలో మనం నడుపుకుంటున్న మాత్రాన లా అండ్ ఆర్డర్ విషయంలో మాత్రం ఈనాడు కూడా నేను కాంప్రమైజ్ కాలేదు. తెనాల్లో ఖచ్చితంగా రాజకీయ వ్యవస్థని వాళ్ళు ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని చేసిన ప్రయత్నాన్ని మనందరం కూడా మన ప్రభుత్వం వచ్చినాక ఏ విధంగా మనం పరిపాలించాలో మనం చేసి చూపిద్దాం. ఏ విధంగా నైతికంగా నిజాయితీగా విలువలతో కూడిన రాజకీయాలు చేసినంత మాత్రాన కావాలని మనం ఎట్లా ఇబ్బంది పెట్టారో వాళ్ళు కూడా దానికి సిద్ధం అవ్వాలని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరో ఇతర పార్టీ నుంచి వచ్చి చేరినంత మాత్రాన మనం అవన్నీ మర్చిపోతాం. ఆ అవమానాలు కానీ ఆ ఇబ్బందులు కానీ వాటి గురించి పట్టించుకోమనే వాదన ఏమన్నా వినిపిస్తే మాత్రం వాళ్ళు నా తరఫున దయచేసి మీరందరూ ఖండించండి. నేను మీతోనే నిలబడతాను. రాజా గారు ఇచ్చిన సూచనలు సలహాలు తీసుకుని ఎవరైతే మిమ్మల్ని అందరూ కూడా ఇబ్బంది పెట్టారో 8 సంవత్సరాల నుంచి తప్పకుండా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం 100% ఉందని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీకు భరోసా ఇస్తున్నాను. కలిసి పనిచేద్దాం, అద్భుతంగా మనం విజయం సాధిద్దాం. తప్పకుండా మన రాష్ట్రానికి ఒక మంచి నాయకత్వం అవసరం. చక్కటి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి స్థాపించబోతున్నాయి. దానికి అన్ని విధాలుగా మీరందరూ కూడా అందులో భాగస్వాములు అవ్వమని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇప్పుడు పెద్దలు ఆల్పార్ రాజా గారిని మాట్లాడమని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కలయిక అనేది ఒక అపూర్వమైనటువంటి కలయికగా నేను భావిస్తాను. మనందరం కూడా రాజకీయాల గురించి, రాజకీయ పోకడ గురించి
తెలియని వారంటూ మన పట్టణంలో కానీ మన ప్రాంతంలో కానీ ఉండరు. ఎందుకంటే ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి ఒక్కరికి రాజకీయ అవగాహనతో పుట్టుకతోనే వస్తుందనే ఒక నానుడు కూడా ఉంది. మన ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత 1983-85 పక్కన పెడితే 89 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికలను ఒకసారి విశ్లేషణ చేసుకున్నట్లయితే, ఎప్పుడైతే మనం ఒక వర్గాన్ని దూరం చేసుకున్నామో అప్పుడు తెలుగుదేశం పార్టీ ఓటమి చెందింది. ఈరోజు ఈ పొత్తు అనేది అనివార్యం. పొత్తు అనేది ఒక చరిత్రాత్మకం. ఎవరు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు అనేది పక్కన పెడితే, ఈరోజు అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, పరిపాలనా సౌలభ్యం తెలిసిన వ్యక్తి, అంతేకాకుండా సౌమ్యుడు, వివాదరహితుడు, మన ఈనాటి ఉమ్మడి పొత్తు ద్వారా ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి మనోహర్ గారు. అదేవిధంగా ఈరోజు పార్లమెంటు పోటీ చేసే అభ్యర్థి కూడా, నేను గత మీటింగ్లో కూడా 27వ తారీఖు జరిగిన మీటింగ్లో ఆయన గురించి చెప్పడం జరిగింది. సౌమ్యుడు, విశేష అనుభవం కలిగిన వాడు, విజ్ఞానధనుడు, అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్ళగలిగినటువంటి యువకుడు. వీళ్ళిద్దరి యొక్క కలయిక, వీళ్ళిద్దరి యొక్క నేతృత్వంలో ఈ నియోజకవర్గం చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిందని చెప్పి నమ్ముతా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున మనం గమనించాల్సింది, గెలుపు అనేది తథ్యం. గెలుపు ఎందుకు అవసరం అనేది కూడా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. 4 సంవత్సరాల 10 నెలల కాలం ఎలాంటి పరిస్థితుల్లో ఏ రకంగా ఈ రోజున ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా, ఈ రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చెందకుండా, సంక్షేమం ముసుగులో ప్రతి నిత్యం కూడా మోసం చేస్తూ పాలన చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఒకసారి చూడండి, ఎక్కడైనా ఎప్పుడైనా సరే ఈ సంక్షేమం తప్పితే ఇంకోటి మాట్లాడటానికి ఎక్కడైనా అవకాశం ఉందా, ఆలోచన ఉందా, లేకపోతే ఇంకేదైనా చెప్పుకోవడానికి ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఏ రకమైనటువంటి సంక్షేమం చేశాడు, ఎట్లా సంక్షేమం చేశాడు అనే తర్వాత మాట్లాడతారు. ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో పాలన లేదు, శాంతి భద్రతలను కాపాడలేదు, అరాచకాలకి ఆలమైపోయింది ఈ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా. అంతేకాకుండా ప్రశ్నించే గొంతుని అణగదొక్కే కార్యక్రమం నిరంతరం జరిగినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో అనునిత్యం కూడా మనం చూస్తా ఉన్నాం. అలాంటి పాలనకి చాలా సంతోషం. నిన్నటిదాకా మద్దతు పలికినాడు, ఈ రోజైనా కళ్ళు తెరిచి ఈ రాష్ట్రంలో ఈ సమాజాన్ని కాపాడాలి అని చెప్పి ప్రయత్నంలో అడుగు పెట్టిన వాళ్ళకి నేను హృదయపూర్వకంగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఒక చిన్న పొరపాటు జరిగితే ఒక్కసారి అనే భావంతో రకరకాల ప్రయోగాలతో గెలిచినటువంటి శాసనసభ్యులు కానీ, లేకపోతే ఈ రోజున ముఖ్యమంత్రి కానీ ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అన్ని రకాలుగా వ్యవస్థను నాశనం చేయటమే కాకుండా ప్రజలు అసహనానికి గురయ్యేలాగా, అభద్రతా భావానికి లోనయ్యేలాగా ఈ రోజున పార్టీలు మారటం అనేది చాలా సహజం. పెద్దవాడికి, పేదవాడికి మాత్రం అది సహజం కాదు.
పేదవాడి యొక్క ఆకలి, పేదవాడి యొక్క బాధ, పేదవాడి యొక్క ఆవేదన పెద్దవాళ్ళకి అర్థం కాకపోవచ్చు. వాళ్ళకి చొక్కా మార్చుకున్నంత తేలికవచ్చు రాజకీయం. మీరు మార్చుకున్న చొక్కా విలువ ఏంటంటే నా యొక్క ఆవేదన, నేను అణగారిపోతా ఉన్నా. ఈరోజు కూడా 77 సంవత్సరాల స్వాతంత్రం వచ్చినా కూడా పేదరికం పోకుండా పేదవాడిని పేదవాడిగా ఉంచే పథకాలు, సంక్షేమం చెప్పుకుంటానికి వినసొంపుగా ఉన్నాయేమో కానీ జీవితాల్లో మార్పు రాకుండా భ్రమకు గురి చేస్తూ ఉంటే ఆ భ్రమలోనే మనం ఈరోజు కూడా కొట్టుకు మిట్టాడే పరిస్థితిని ఈ రోజున దాన్ని కాసుకునే కొంతమంది పెద్దలు ఈ రోజున ఉంటా ఉన్నారంటే దీని తాత్పర్యం ఏంటంటే ఈ రోజున సమాజం నాశనం అయిపోయింది. ఎలాంటి రాష్ట్రం ఎలా ఉంది అని చెప్పి అనుకుంటానికి ఏ రకం కూడా ఆనవాళ్ళు కూడా లేకుండా పోయే పరిస్థితి ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉంది. అంటే ఏదో రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఎల్లలు అయితే ఉన్నాయి కానీ మనిషి రూపం అయితే ఉంది కానీ రూపంలో ఉన్న అస్థి పంజరాన్ని మనం ఈ రోజున చూస్తున్నామంటే ఇది అజీవ శక్తి కాదు అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తాను. అందుకే ఈ బాధ, ఈ ఆవేదన మీ ముందు ఉంచడానికి నా ప్రయత్నం. ఎలాంటి సంక్షేమం చేశారు? ఈ సంక్షేమం అని చెప్పి ప్రతినిత్యం చెప్పుకునే ఈ సంక్షేమం ఏ పేదవాడి యొక్క జీవన విధానంలో మార్పు జరిగిందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. వీళ్ళు ఇచ్చే 10,000 కానీ 15,000 కానీ 18,000 కానీ ఏ రకంగా ఈనాడు వీళ్ళ జీవన విధానంలో వచ్చిన మార్పు రాకపోగా పన్నుల రూపంలోనో రకరకాల రూపంలోనో నిత్యావసర వస్తువుల ధరల రూపంలోనో పేదవాడిని మరింత పేదవాడు చేసినటువంటి పాలన జగన్మోహన్ రెడ్డి పాలన. ఈ రోజున మళ్ళీ వస్తా ఉన్నారు ప్రజల్లోకి. దాన్ని గమనించాలి మనందరం కూడా. ఈ రోజున ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి, జగన్మోహన్ రెడ్డి అక్కడ ఓడిపోవాలి, ఇక్కడ ఇంకో ఆయన గెలవాలనుకునే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. దానికి స్వస్తి చెప్పని చెప్పి మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నా. ఇది వాస్తవం అని చెప్పేది ఈ రోజున గమనించండి, అప్రమత్తంతో ఉండండి. పార్లమెంట్కి అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చినాయో మన నీతి నిజాయితీ, ఇక్కడ మనోహర్ గారికి కూడా అన్నే ఓట్లు వచ్చినప్పుడు మీ చిత్తశుద్ధి, మీ పనితనం, మీ నైపుణ్యం, మీ దమ్ము, మీ ధైర్యం ఆనాడు తెలిసింది అని చెప్పి మనం చేస్తాం. రాజకీయాన్ని రాజకీయంగా చూడండి. పవిత్రమైనటువంటి గడ్డ మీద ఉన్న మనందరం కూడా తెనాలి ప్రాంతం అంటే నా ఉద్దేశంలో నాకు నేనుగా అనుకునేది, ఎవరు ఏమనుకున్నా కూడా నాకు తెలియదు కానీ ఇది ఒక పవిత్రమైనటువంటి గంగా యమున సరస్వతి సంగమం లాంటిది, పవిత్రమైనటువంటి గడ్డ అని చెప్పి నేను భావిస్తా ఉంటాను. అలాంటి గడ్డ మీద పుట్టినందుకు మనందరూ కూడా గర్వించాలి. లోకల్ అంటే ఏదో చెప్తా ఉంటారు, స్వామి చెప్తున్నా, వేరేగా అనుకోవద్దు. ముసలి కూడా నీళ్ళలో ఉన్నప్పుడు లోకల్ అంటా ఉంటుందంట, బయటకు వస్తే ఎందుకు పనికిరాదు. మానవుడికి ఏంటయ్యా లోకల్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మానవుడి యొక్క శక్తి, సమర్థత, యుక్తి సమాజానికి ఉపయోగపడాలయా. లోకల్ అని చెప్పి ఈ లోకనాగం ఏం సాధించారో నాకైతే తెలియదు కానీ విరాళాలు తీసుకొని విగ్రహాలు పెట్టడం కదయా ఈ రోజు ఈ యొక్క పట్టణం అభివృద్ధి చేయడం అంటే. రాజకీయ లబ్ధి పొందడం కాదు, నిజమైన సేవ. ఏది కనపడలేదు అని చెప్పి నీకు మనం చేస్తా ఉన్నా. చెప్పుకోవాల్సినటువంటి అవసరం, సందర్భం, ఎన్నికల సమయం కాబట్టి మనోహర్ గారికి విమర్శించడం రాదని చెప్పి కూడా ఒక స్వామిడి అని చెప్పి ఆలోచన. రాజకీయాలు ఇప్పుడు అట్లా లేవు మనోహర్ గారు అని చెప్పి మనం చేస్తా ఉన్నా.
పేక రాజకీయ వ్యక్తికి కూడా రాజకీయాన్ని యుద్ధం చేయగలిగిన సత్తా దమ్ము ధైర్యం ఒక్క తెలుగుదేశం జనసేనకి చేస్తా పవన్ కళ్యాణ్ గారు డైలాగ్ విన్నారు కదా మొన్న. ఆయన మాట్లాడిన ఏ అక్షరం కూడా తప్పులేదు, మనసులో నుంచి వచ్చింది. చాలా మంది ఏంటి ఆయన చిన్నపిల్లాడిగా మాట్లాడాడు అన్నాడు. నేను అంటున్నాను ఆయన హృదయంతో మాట్లాడాడు. రాజకీయం కదా ఉన్నదిగా చెప్పారు. నా దగ్గర ఉన్న సత్తా ఇది, నేను ఒక మహోన్నతమైన ఉద్దేశంతో ఈ పొత్తుని ఏర్పరిచారు. అంతేకాదు భారతీయ జనతా పార్టీని కూడా అభ్యర్థించారు. చాలా మంది అన్నారు కాళ్ళు పట్టుకున్నాడంట, అది పట్టుకున్నాడంట, ఇది పట్టుకున్నాడంట, ఆయనకు అవసరం ఏంటి అని చెప్పి. సమాజాన్ని కాపాడటానికి ఆయన కాళ్ళు పట్టుకోవడం తప్ప అని చెప్పారు. ఈ సమాజం కుళ్ళుతో కుసించిపోతా ఉంది. ఈ సమాజాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత రాజకీయాల మీద నిజమైన నిర్వచనం తెలిసిన వాడైతే ఆయన చేసే పని మనం కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ప్రాంతాలకి పట్టింపులకి నాదే ఆధిపత్యం జరగాలి అనే భావన వదిలేయమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. అలాంటి మహోన్నత వ్యక్తే కాళ్ళు గడ్డం పట్టుకుంటే నేను మాత్రం నా ఊళ్ళో నా చుట్టూనే తిరగాలని చెప్పి రాజకీయం వద్దు అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. గుర్తు పెట్టుకోండి అందరూ కూడా, ఈనాడు ప్రతి ఓటు కూడా పవిత్రమైన ఓటుగా భావించండి. ఎందుకంటే ఈ రోజున ఎలాంటి పరిస్థితి 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఎలాంటి సంఘటనలు చూసాం. అచ్చెన్నాయుడు గారి అరెస్టు, రామకృష్ణారెడ్డి అరెస్టు, దేవినేని ఉమా అరెస్టు, దూలిపాల నరేంద్ర అరెస్టు, జేసీ దివాకర్ రెడ్డి తమ్ముడు అరెస్టు, నాని అరెస్టు, ఎంతమంది మీద రైళ్లు ఎందుకు జరుగుతా ఉన్నాయి? ఆఖరికి వీళ్ళు ఎవరిని కూడా ఏం చేసినా కూడా ఏమీ మార్పు రాదు అని చెప్పి నేను దొంగను కాబట్టి చంద్రబాబు నాయుడు మీద కూడా ఆ రకమైన ముద్ర వేద్దామని చెప్పి అక్రమ అరెస్ట్ చేసి, అక్రమ అరెస్టే కాదు కుటుంబాన్ని అగౌరవపరిచినటువంటి రాజకీయం మనకు అవసరమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎప్పుడైనా సరే మనం ఇళ్లలో వ్యక్తుల గురించి మాట్లాడుకున్నావా? కానీ మాట్లాడుకునే ప్రవృత్తి నీచానికి నీచం. ఈ రోజున దిగజారిపోతే రాజకీయం వీళ్ళు మనల్ని పాలించే పాలకులు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కనీస హక్కు ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇలాంటి వ్యక్తుల్ని మనం ఓడించడంలో ఇవాళ నేను కూడా అప్పుడక్కడ వెళ్తా ఉన్నా. జగన్ని చూడొద్దు, నన్ను చూడమంటున్నాను. వాళ్ళు 2 గంటల స్పీచ్ ఇచ్చామంటే నేను హీరోగా కనపట్లేదని. జగన్ చూడొద్దు, నన్ను చూడమన్నా అంట. 15 రోజుల క్రితం, ఒక 3 నెలల క్రితం మార్కెటింగ్ యాడ్ లో మీటింగ్ పెడితే నా గుండె చీల్చి చూస్తే జగన్ తప్పితే కనపడలేదని చెప్పిన మనిషి అధికారం కోసం ఏదైనా మాట్లాడగలిగిన శక్తి, సమర్థత ప్రజాస్వామ్యంలో మాట్లాడటానికి అవకాశం ఉందని చెప్పి రాజకీయాన్ని నీచాతి నీచంగా దిగజార్చినటువంటి వ్యక్తులు. ఒక కులం దగ్గరికి వెళ్తే నేను మీ వాడిని అంటున్నాడు, ఇంకో కులం దగ్గరికి వెళ్తే వేరేది మాట్లాడుతా ఉన్నాడు. రాజేంద్ర ప్రసాద్ గారి అనుయుల దగ్గరికి వెళ్తే మీ వాళ్ళు లేడుగా, ఆయన కట్టేస్తారు, మాకేంటి అని చెప్పి అడుగుతా ఉన్నాడు. ఇంత నిస్సిగ్గుగా రాజకీయం ఉంటే నేను ఒక్కడే చెప్తా ఉన్నా మీ అందరికీ,
సంక్షేమం ముసుగులో మోసం చేసిన వాళ్ళు, పేదవాడికి ఇళ్ల పట్టా ఇవ్వడానికి, ఇళ్ల స్థలం ఇవ్వడానికి, సొంత ఇంటికాలు సాకారం చేయడానికి 545 ఎకరాలు ఎక్విజిషన్ పేరుతో 150 కోట్లు దోచుకున్నటువంటి దొంగలు మనకి పాలకులుగా ఉన్నారంటే సిగ్గుపడాల్సిన అవసరం. ఆ ఇళ్ల స్థలాలకి మెరగేయడానికి దాన్ని కూడా దోచుకున్న వాడిని, పేదవాడికి ఇల్లు కట్టుకోవడానికి మెరకేసుకోవాలంటే ఆ మెరకలో కూడా దోచుకున్నటువంటి దొంగలు మన ప్రాంతానికి పాలకులు అవటం మనం ఎప్పుడు చూడాలా. ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు వెళ్ళినటువంటి ప్రాంతం ఈ ప్రాంతం. ఈ గడ్డకున్న పేరుని తీసేసినటువంటి పాలకులు ఈ రోజున మనం చూస్తా ఉన్నాం. నేను వేరేగా మాట్లాడదలుచుకోవాలా. ఇవాళ పేదవాడికి సొంతింటి గల సహకారం చేయడానికి వాళ్ళకి ఎవరికైతే పట్టాలు ఇచ్చారో ఆ పట్టాలను ఈ మధ్య రిజిస్టర్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు రిజిస్టర్ చేసి ఏమిచ్చాడు? ఫోటోస్టాట్ కాపీ ఇచ్చాడు మీకు. ఒరిజినల్ మాత్రం నా దగ్గర ఉంటది, 10 ఏళ్ళ వరకు నా దగ్గర ఉంచుకోవచ్చు, 10 ఏళ్ళ తర్వాత మీకు అమ్ముకునే హక్కు అని చెప్పి, అది కూడా నాకు తెలియదు, మా మాస్టర్ ముకుందరావు గారు చెప్పాలి. ఎందుకంటే ఆయన కాస్త కూర్చో తల్లిదండ్రుల నుంచి, ఆ తల్లిదండ్రుల నుంచి, తాతల దగ్గర నుంచి ఆస్తి వచ్చి ఉంటుంది. మీ ఆస్తి పత్రాల మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ ఏందండి? మీ తాత ఇచ్చింది, మీ నాయన ఇచ్చింది, మీరిచ్చింది, మీ బిడ్డలకి ఇవ్వాల్సింది, లేకపోతే ఏ బొమ్మన్నా వేసుకోవచ్చు మన బొమ్మల్ని. ఈ బొమ్మలు లేకుండా నా బొమ్మే ఉండాలని చెప్పే విచిత్రమైనటువంటి మనిషిని ఈ రోజున పాలకుడిగా మనం చూస్తున్నామంటే ఇంతకంటే దుర్మార్గం ఉండాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మన ఆస్తుల మీద ఈయన బొమ్మ వేసుకొని, అంటే నువ్వు వేసుకోవాల్సిన చోట వేసుకోయ్యా బొమ్మ, మా ఆస్తుల మీద నువ్వు బొమ్మ వేసుకునే హక్కుని నీకు ఎవరిచ్చారా అని చెప్పి నేను అడుగుదామనేది నా ఆలోచన. ఎందుకంటే దుర్మార్గం ఉందా? అంటే మన ఆస్తి కూడా ఆయనకే దఖలు చేయాలన్నమాట. మనం నుంచోవాలన్నా కూర్చోవాలన్నా వీళ్ళ యొక్క అనుమతి లేకుండా, ఆఖరికి శ్వాస తీర్చుకోవాలన్నా కూడా అనుమతి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ సమాజంలో ఉంది అని చెప్పి చెప్పడానికే నా ప్రయత్నం అని చెప్పి మనం చేస్తాం. ఇలాంటి పరిస్థితుల్ని ఇవాళ కాలం తీరేలాగా వ్యవహారం చేయాలి. ఈ పరిస్థితిని అధిగమించాలి. మన హక్కుల్ని కాలు రాస్తా ఉంటే, మన హక్కుల్ని ఎవరో ఎత్తుకుపోతా ఉంటే, మన హక్కుల గురించి మనం మాట్లాడే హక్కు కూడా లేకుండా ఉంటే, సమాజం ఇది సమాజం అని చెప్పుకునే పరిస్థితి మనకు ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఎవరైతే, నేను అన్ని పార్టీలకి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ సందర్భంగా, రాజకీయాలకు అతీతంగా ఆలోచించమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రజాస్వామ్యం కాపాడబడాలి అంటే, ప్రజాస్వామ్యాన్ని రక్షించబడాలి అంటే విజ్ఞతతో ఆలోచించి ఓటేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఇవాళ ఈ యొక్క ఉమ్మడి ఈ ఉమ్మడి బాధ్యత ఈ రోజున మనందరం కూడా స్వీకరించాలి. రక్షించుకోవాలి సమాజాన్ని, మనల్ని మనం రక్షించుకోవాలి, మన బిడ్డల యొక్క భవిష్యత్తుకి బాగా వేయాలి. ఇవాళకే నాశనం అయిపోతా ఉంది ఈ సమాజం. రేపటి తరానికి చీకటి మయం కాకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి మీకు భావిస్తా ఉన్నా. వాళ్ళు ఏంటండి, ఏ రకంగా వీళ్ళు ప్రయత్నిస్తా ఉన్నారు? అనునిత్యం శాంతి భద్రతలు ఉన్నాయా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. గంజాయి రాష్ట్రంగా మార్చినటువంటి పరిస్థితి మనం గమనిస్తా ఉన్నాం. శాంతి భద్రతలు విఘాతం కలుగుతా ఉన్నాయి.
ఎక్కడైనా సరే శాంతి పద్ధతిలో ఏ రోజైనా సరే ఎవరైనా సరే నాకు ఈ నష్టం జరిగిందని పోలీస్ స్టేషన్కి వెళ్ళే పరిస్థితి ఉందా ఈ రాష్ట్రంలో? ఏ పోలీస్ స్టేషన్ కానీ అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. హైకోర్టులో అత్యున్నతమైనటువంటి పదవులు చేసే ప్రిన్సిపల్ సెక్రటరీస్, అత్యున్నతమైనటువంటి శాంతి భద్రత కాపాడే అత్యున్నత పదవులు ఉన్నటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎన్నిసార్లు వాళ్ళ యొక్క హ్యాట్ ని తీసి కోర్టులో ముద్దాయిలుగా నుంచున్నారో ఒకసారి గుర్తించుకోండి. ఎందుకు నుంచున్నారు? ఎవరి కోసం? మీ అందరూ ఆఫీసర్స్ ప్రజలు రక్షించడానికి, ప్రజల యొక్క హక్కులను కాపాడటానికి. కానీ ఇవాళ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్లు తాగడానికి చెప్తే నిష్పక్షపాతంగా ప్రజల్ని రక్షించడానికి ఎవరైనా ఉన్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఓటర్ లిస్ట్ లో మోసాలు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దొంగ ఓట్లు చేర్చుకోవచ్చు. చచ్చిపోయిన ఓట్లు తీసేయమంటే కూడా తీసేయలేనటువంటి అసమర్థ ప్రభుత్వం ఈ రోజున అలాంటి అధికారులు ఈ రాష్ట్రంలో ఉండాలంటే కేంద్రంలో ఉన్నటువంటి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేక సందర్భాల్లో మీకు చెప్తున్నా కూడా మీరు స్పందించినటువంటి దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగా మీరు వ్యవహరిస్తున్నారంటే ఈ వ్యవస్థను మీరు ఏం కాపాడతారు? ఎవరి కోసం మీరు ఉద్యోగాల్లో ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇట్ ఇస్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ ద సొసైటీ. ఏమిటండి ఏం చేస్తామని ఈ పాలన? పోలీసుల్ని మీ మోచేతి నీళ్లు తాగారు, ఐఏఎస్ ఐపీఎస్ మీకు అనుకూలంగా ఉండేలాగా, వ్యవస్థలన్నింటినీ కూడా నీరు కార్చేలాగా, సహజ సంపదని ఈ వ్యవస్థలన్నింటినీ అడ్డం పెట్టుకొని దోపిడీ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎలాంటి ప్రభుత్వం ఈ రోజున సహజ వనరులన్నీ కూడా మన పక్కన ఉన్న ఇసుకని ఎన్ని వేల లారీలు రోజు ఈ రోడ్లన్నింటినీ పాడు చేసుకుంటూ దోచుకుంటా ఉండాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎవరు దీనికి బాధ్యులు? ఎవరిది సహజ వనరు? మనది. మనల్ని దోచుకునే హక్కు వాళ్ళకి ఎక్కడది? మీ ఇష్టం వచ్చినట్టుగా దోచుకుంటూ, మీ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తూ, మీరు దొంగలో ఉండి 16 నెలలు జైల్లో ఉండి వేల మీద ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి ముఖ్యమంత్రి ఉండి ఇవాళ మమ్మల్ని దొంగలనే పరిస్థితి ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారంటే ఏం చెప్పబోతా ఉన్నారు ఈ సమాజానికి? ఎవరి మీద బురదేయటాన్ని మీరు ప్రయత్నిస్తా ఉన్నారు. పైగా దేవుడు దయని చెప్పి మీరు ప్రజలకు వస్తా ఉన్నారు. ఎవరికి ఈ దేవుని దయ ఉంది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. బాబాయిని చంపినటువంటి పరిస్థితి ఏ దేవుని దయతో జరిగిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. తల్లి విజయమ్మ ఇంటి బయటికి వెళ్ళి ఎందుకు వెళ్ళిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నీ సోదరి షర్మిలని నీ యొక్క పార్టీ వాళ్ళు ఆమె పుట్టుకనే ప్రశ్నిస్తా ఉంటే ఏం జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే నీ తల్లి కూడా ప్రశ్నిస్తా ఉంటే షర్మిల పుట్టుక గురించి మాట్లాడితే నీ తల్లి గర్భం నుంచి పుట్టిన అమ్మాయి గురించి మాట్లాడుతూ ఉంటే ఒక సోదరుడుగా నువ్వు రక్షించలేనివి, ఈ రోజున ఆపలేని వాడివి, నేను దేవుని దయతో నేను మీ దగ్గరికి వస్తున్నా అంటే నువ్వు ఎవరిని రక్షిస్తావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కనికరం లేదా? నీ పదవి కోసం తల్లి అయినా ఒకటే, చెల్లి అయినా ఒకటే, బాబాయిని చంపిన వాడు నువ్వు ఎవరినైనా చంపగలమని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నా. జాలి, దయ, కరుణ ఇలాంటి పదాలకి ఆయన జీవితానికి అర్థం లేదు జీవితంలో. అలాంటి కాఠిన్యుడు, అలాంటి నిరంకుశత్వ వైఖరి కలిగిన వాడు, రాక్షస ప్రవృత్తి కలిగిన వాడు ఈనాడు నాను పాలిస్తున్నాడంటే ఎంత కఠినాత్ముడైనా సరే, ఎంత దుర్మార్గుడైనా చనిపోయినప్పుడు అయ్యో పాపం అనుకుంటాం.
అలాంటి పరిస్థితిని కూడా అధిగమించి అలాంటి నాయకుడిని ఎన్నుకున్న మన అందరు ప్రజలందరినీ కూడా మనం చేతులెత్తి నమస్కరించాల్సిన పరిస్థితి, సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఇలాంటి వ్యక్తిని మనం కోరుకుంది, ఇలాంటి వ్యక్తిని మనం గెలిపించుకుంది. అంగాంగాలుగా, ప్రాంతీయ వారిగా, కులాల వారీగా, మతాల వారీగా వర్గాల్ని చిత్రీకరించి దాన్ని పెంచి పోషిస్తూ రాజధాని లేని రాష్ట్రంగా ఈ రోజున తీసుకొచ్చాడంటే, పరిశ్రమలు లేని రాష్ట్రంగా తీసుకొచ్చాడంటే, ప్రాజెక్టులను పూర్తి చేయనటువంటి రాష్ట్రంగా తీసుకొచ్చాడంటే, పోలవరం అనే జీవనాడి ఇవాళ మనకు పట్టిసీమ లేకపోతే ఆ రోజున ఆయన చంద్రబాబు నాయుడు గారు అప్పుల భగీరథులాగా ఆలోచించి ఆ రోజున ఆ నీటిని ఒడిసిపట్టి ఈ ప్రాంతానికి పారేలాగా చేయకపోయినట్లయితే ఈ ప్రాంతం అంతా బీడువాలుగా మారేదా లేదా ఒకసారి రైతాంగం అంతా కూడా ఒకసారి ఆలోచించమని నేను కోరుతా ఉన్నా. రైతుల ఆత్మహత్యల తర్వాత ఈ ప్రాంతం ఎలాంటి ప్రాంతం? అన్నపూర్ణ లాంటి ప్రాంతం, రాష్ట్ర భాండాగారంగా పేరు పొందినటువంటి ప్రాంతం. అలాంటి ప్రాంతానికి నీరు వస్తున్నా కూడా ఆ రోజున అడ్డు పెట్టడానికి పట్టిసీమ ఎందుకు అని చెప్పి ప్రశ్నించినటువంటి ఈనాడు ఈ పోలవరాన్ని ఎప్పుడో జాతికి అంకితం చేస్తానని చెప్పి 2019 నవంబర్లోనే అంకితం చేస్తానన్నటువంటి ఈ పెద్ద మనిషి రివర్స్ టెండర్ ద్వారా వాళ్ళ పోలవరాన్ని నాశనం చేసినటువంటి నాయకత్వం ఈ జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇలాంటి నాయకుడు మనకు కావాల్సింది. ఉద్యోగస్తులను రెచ్చగొట్టాడు ఆ రోజున, యువతను రెచ్చగొట్టాడు ఆ రోజున, మహిళల్ని రెచ్చగొట్టాడు ఆ రోజున. ఏమని మాటిచ్చాడండి మహిళకి? మద్యపానాన్ని నిషేధం చేస్తాను, చేయకపోతే మరలా 2024లో నేను ఎన్నికల్లో వచ్చి మిమ్మల్ని ఓట్లు అడగను అని చెప్పినటువంటి ఈ మాట తప్పనో మనం చెప్పినటువంటి ఈ నాయకుడికి బుద్ధి జ్ఞానం ఉందా ఒక్కసారి ఆలోచించమని నేను కోరుతాను. ఇలాంటి నాయకుడా మనకి? ఇలాంటి నాయకుడిని ఎన్నుకున్నందుకు ఈ రోజున సిగ్గుపడతా ఉంది ఈ యొక్క తెలుగు జాతి. తల ఉంచుకోవాల్సిన పరిస్థితి ఈ జాతి. తప్పులు చేస్తే ఏ రకంగా సమస్య ఉద్భవించింది అంటే డాక్టర్ అంబేద్కర్ గారు ఆ రోజున అందుకే అన్నాడు, ఏమిటి నువ్వు రాసిన భారత రాజ్యాంగం ఏ రకంగా ఉంది అని చెప్పి అడిగినప్పుడు ఆయన ఒకే ఒక్క మాట అన్నాడు, భారత రాజ్యాంగం ఏ ఉద్దేశంతో రాసామో ఆ ఉద్దేశం అమలు చేసినప్పుడే దాని యొక్క మంచితనం బయటపడింది. కానీ పాలకులు ఆ రకంగా పాలించినప్పుడు అది రాజ్యాంగమే కాదు అని చెప్పినటువంటి పరిస్థితి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. అలాంటి భారతదేశానికి ఒక మహోన్నతమైన ఖురాన్ కంటే, బైబిల్ కంటే, భగవద్గీత కంటే గొప్ప గ్రంథమైనటువంటి భారత రాజ్యాంగాన్ని ఆవిష్కరించినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయితే ఆయన పేరు కూడా తీసేయడానికి సిగ్గుపడలా ఈయన. అంతేకాదు ఈ 151 మంది గాంధారి పుత్రులాగా ఆ తల్లి గాంధారి కూడా కన్నది పాపం 101 మందిని. కానీ కళ్ళకు గంతలు కట్టుకొని చూడలేక వాళ్ళక అకృత్యాలు బాధపడింది ఆమె కూడా, ధృతరాష్ట్రంతో పాటు. అదే విధంగా ఈ 151 మంది చేసే అరాచకాలు ఇంకా పైన వీళ్ళు మాట్లాడారు. పెద్దలు శంకర్రావు గారు కూడా ఉన్నారు, లాయర్ గారు. భారత రాజ్యాంగాన్ని తిరగా రాయాలి అనే ఒక విశ్లేషణ చేయాలని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టినటువంటి మహానుభావులు మన రాష్ట్రంలోనే ఈ 151 మంది. అంతటి గొప్ప మేధావుల్ని కన్నటువంటి వైసీపీ నాయన భారం వహించలేకపోతుంది. ఈ గడ్డ మీ భారాన్ని మోయలేకపోతా ఉంది. ఈ చచ్చిన విగత శిశువుని పారేయాల్సిన పరిస్థితి వచ్చిందయ్యా అని మీ అందరికీ నేను మనం చేస్తాను. ఇవాళ మనల్ని చంపట్ల వాళ్ళు చచ్చిపోతా ఉన్నారు. ఇవాళ ఎవరెవరు రోజు కూడా ఎవరు పోటీ చేస్తారు, ఎవరు పోటీ చేయట్లేదు కూడా తెలియట్లే మనకి.
ఇలాంటి పరిస్థితులు ఈ పార్టీ ఉంది అంటే ఇప్పుడు మనందరం కూడా ఆలోచించాలి. ఇవాళ బీజేపీ గురించి కొద్దిగానే చెప్పారు మనోహర్ గారు. బీజేపీ అండదండలో మనకి ఈరోజు కావాల్సిన పరిస్థితి మనకు ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో సంవత్సరానికి 175 సార్లు అప్పులు చేస్తా ఉన్నారు. లడాక్ మనకి ఏదైనా లోన్ ఉంటే ఆ లోన్కి ఎడిషనల్ గా ఓ 10 రోజులు కావాలంటే అడుగుతా ఉంటాం అప్పు. ఓ ₹1,00,000 ఉంటే 10,000 10% అప్పు ఇస్తా ఉంటారు ఎడిషనల్ గా. ఆ రకంగా అప్పులు తీసుకొచ్చిన ఘనత 175 సార్లు సంవత్సరానికి. సెక్యూరిటీ బాండ్స్ ని రకరకాలుగా అమ్మి దాదాపు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఇవాళ ఈ సమాజంలో మనం ఏం చేయాలన్నా కూడా, అభివృద్ధి చేయాలన్నా కూడా, లేదా పరిశ్రమలు పెట్టాలన్నా, ఏమి చేయాలన్నా కూడా చేయాలన్న పరిస్థితి ఈ రోజున కల్పించినటువంటి దొంగ ప్రభుత్వం ఈనాడు వైసీపీ ప్రభుత్వం. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలన్నా, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు తెచ్చుకోవాలన్నా, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు ఇవ్వాలన్నా, ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని కాపాడాలన్నా, ఈ రాష్ట్రంలో సంక్షేమం అమలు చేయాలన్నా ఈనాడు మనకి కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వాల్సినటువంటి సహకారం తీసుకోవాల్సిన అవసరం, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన తరుణంలో ఈనాడు పొత్తు అవసరం అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఈరోజు ముస్లిం మైనార్టీలకి లేకపోతే క్రిస్టియన్ మైనార్టీలకి ఎక్కడన్నా కంట్లో నర్సులాగా ఏమన్నా మీకు అనిపిస్తే 1983 సంవత్సరం నుంచి ఆవిర్భవించినటువంటి తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన ఏర్పాటు దగ్గర నుంచి లౌకిక వాదానికి కట్టుబడి కులతత్వానికి, మతత్వానికి, వర్గతత్వానికి అతీతంగా రాజకీయాలు నడిపే ఏకైక పార్టీ భారతదేశంలో ఈ 2 పార్టీలు అని చెప్పి నడిపి మనం చేస్తాం. మత సామరస్యాన్ని కాపాడేదానికి రాజీ లేని పోరాటం చేస్తామని చెప్పి ఈ రోజున మనందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున అయ్యా ఒక ఎస్ఐన్ ల్యాండ్ ఏంటి, ఒక చుట్టల భూమి ఏంటి, ఏది చెప్పుకున్నా కూడా మనకి టైం చాలదు. మహాభారతమైనా పూర్తి చేయొచ్చేమో కానీ, భగవద్గీతనైనా పూర్తి చేయొచ్చేమో కానీ, ఖురాన్ అయినా పూర్తి చేయొచ్చేమో కానీ, అదేవిధంగా బైబిల్ అయినా పూర్తి చేయొచ్చేమో కానీ, ఈనాటి వైసీపీ పాలన గురించి, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం గురించి, వాళ్ళ యొక్క నైజం గురించి, వాళ్ళ శాసనసభ్యుల యొక్క వైఖరి గురించి చెప్పాలంటే ఈ 5 సంవత్సరాలు ఇలా పాలన కూడా సరిపోయినటువంటి కథలుగా చెప్పుకునే రోజులు ముందున్నాయని చెప్పి నేను మనం చేస్తాను. ఎందుకని చెప్పుకోవాలి ఈ కథలో? రామాయణం గురించి మాట్లాడుకుంటే రాముడి యొక్క గొప్పతనం గురించి, రావణాసుడి యొక్క కామం గురించి చెప్పుకుంటా ఉంటాం. ఎందుకంటే మళ్ళా అలాంటి రాకూడదనే భావంతో మహాభారతం గురించి మాట్లాడుకునేటప్పుడు కురుక్షేత్రం గురించి మాట్లాడుకుంటాం. పాండవులు 5 కూడా ధర్మాన్ని 4 పదాలు నడపడానికి ఏ రకంగా మనం ఉందో లేదో తెలియదు కానీ, కొంతమందికి రామాయణం ఉందో లేదో, భారతం ఉందో లేదో, భాగవతం ఉందో లేదో తెలియదు కానీ, అవి ఉంటే అలాగే ఉండాలి అని చెప్పి చెప్పుకునేటువంటి గొప్ప అంశాలు అందులో ఉన్నాయని చెప్పి మీకు భావిస్తూ, ఆ రకంగా ఈ దుష్టుల గురించి మళ్ళీ ఈ దుష్ట రాజకీయం మళ్ళీ పునరావృతం కాకుండా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి మన భుజస్కంధాల మీద ఉంది అని చెప్పి భావంతో మాట్లాడుతా ఉన్నా. ఇలాంటి నికృష్టమైనటువంటి పాలన ఇంకెప్పుడు జరగకూడదని చెప్పి కథలుగా మనం గాంధీ గారి యొక్క జీవితం గురించో, లేకపోతే గొప్ప వాళ్ళ యొక్క జీవితం గురించో, ఈ యొక్క భవిష్యత్ తరానికి ఆ స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పి ఏ రకంగా చెప్పుకుంటామో, ఈ నీతుల గురించి కూడా అప్పుడప్పుడు కథలుగా మన పిల్లలకి చెప్పాలి. ఇలాంటి నీతులు వస్తారయ్యా, తప్పు చేస్తేనో, పొరపాటు చేస్తేనో, భ్రమకు గురవుతానో అప్పుడప్పుడు ఒక్కసారి మావాడు అని చెప్పి, లోకల్ అని చెప్పి, ఏ లోకల్ అయినా సరే అటు పయనిస్తే
అయ్యా కడుపు కొట్టేది మా కడుపులయ్యా అని చెప్పి చెప్పాలనేదే నా ఉద్దేశం అని చెప్పి మీకు మనవి చేస్తూ, రేపు జరగబోయే యుద్ధంలో మనకి ఒకే ఒక్కటి కనపడాలి. అర్జునుడు బాణం ఎత్తినప్పుడు పక్షి యొక్క గుడ్డు మాత్రమే కనపడినట్టుగా 2 గుర్తులు కనపడాలి. పార్లమెంట్ అభ్యర్థికి సైకిల్, జనసేన అభ్యర్థి మనోహర్ గారి యొక్క గ్లాసు ఇంకోటి కనపడితే మీకు మీ మతాల మీద ఏమైతే నమ్మకం ఉందో మతాల సాక్షిగా చెప్తున్నా ఉన్నా, మనకి మనం ద్రోహం చేసుకున్న వాళ్ళం అవుతామని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. అది స్వపక్షమైనా విపక్షమైనా ఏ పక్షమైనా మోసమైన అటువంటి విధానం వద్దు. నిష్పక్షపాతంగా ఉండండి. జరిగే నష్టాన్ని మరి ముఖ్యంగా తెలుగుదేశం సోదరిమణులకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి యొక్క శపథాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. అసెంబ్లీ సాక్షిగా ఆయన చేసినటువంటి కుటుంబాన్ని అగౌరవపరిచినప్పుడు మరలా నేను ఈ సభలో అడుగు పెట్టాలంటే ముఖ్యమంత్రిగానే అడుగు పెడతా అని చెప్పినటువంటి అణువణువున గుర్తుండేలాగా దేనికి చెల్లించినటువంటి మనిషి ఏ రకంగా గుర్తుపడ్డాడో ఒక్కసారి ఆలోచించండి. ఏ రకమైన అగౌరవం చేయడానికి కూడా వెనకాల లేనటువంటి అలాంటి వ్యక్తుల గురించి ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి సంఘటనలు మర్చిపోయి ఏదో ఆలోచన చేస్తే ఆ ఆలోచన వల్ల జరిగే నష్టం, కలిగే కష్టం అది మనకి రాకూడదు. మనకి ఎలాంటి చెడ్డ పేరు కూడా రాకూడదు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. కొంతమంది కొన్ని ప్రచారాలు చేస్తానే ఉంటారు. ఎందుకంటే అది రాజకీయంలో ఒక అలవాటు. ఏదో రకమైనటువంటి గుడ్డగాల్చి అవతలాల మీద వేయడం అనేది చాలా సహజంగా జరుగుతూ ఉంటుంది. ఏదో రకమైన మసి అంటకపోద్దా, ఎక్కడో చోట మసి అంటకపోద్దా అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటిది కూడా జాగ్రత్తగా వహించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది అతి పవిత్రమైనటువంటి ఎన్నికలు. మనస వాచ కర్మణ ప్రతి ఒక్క ఓటుని కూడా ఒక పవిత్రమైనటువంటి సంగమం కోసం, పవిత్ర ఆశయం కోసం, ఆశయ సాధన కోసం, మనని మనం కాపాడుకోవడం కోసం వేసుకునే ఓటుగా పరిగణించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ రకమైన విఘ్నత ఈ ప్రాంత ప్రజలకు ఉంది అని చెప్పి బలంగా నమ్మే వ్యక్తులు నేను అందుకే ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు ఎప్పుడు కూడా ఇంత కూడా బాధపడాలి. ఓటు ఏనాడు బాధపడాలి, నాకు నన్ను ఓడించిన వాడు బాధపడాలి. నేను ఎప్పుడూ నా జీవితం ప్రజలకే అంకితం. నా ఆఖరి శ్వాస వరకు కూడా నా జీవితం మీతోనే. నమ్మినా నమ్మకపోయినా కొంతమందికి నేను నచ్చకపోవచ్చు. నాకెవరి మీద విరోధం లేదు, నాకు వివాదం లేదు. నాకు ఓన్లీ రాజకీయ వివాదం. రాజకీయం కోసమే నాకు రాజకీయాలంటే ఇష్టం. చాలా సందర్భాల్లో చెప్పాను. దేవుడు మళ్ళీ నాకు ఏదైనా మళ్ళీ జన్మంటూ ఉందో లేదో కానీ నీ కోరిక ఏంటంటే మళ్ళీ రాజకీయాల్లో ఉండేట్టుగానే, రాజకీయ నాయకులుగానే ఉందని చెప్పుకోలేదు. నాకు డబ్బు సంపాదించుకునే వ్యాపార వర్గాలతోనో వ్యాపారస్తులతోనో నాకు వద్దయ్యా.
ప్రజలతో నాకు కావాలి, ప్రజల యొక్క అనుబంధం కావాలి. టాటాలకో, బిర్లాలకో, రిలయన్స్లకో, అంబానీలకో మీలాగా దండం పెట్టే వ్యక్తులు వాళ్ళకు ఉండరు. ఎస్ బాస్ అని అంటూ ఉండొచ్చు. ఒక పేదవాడి చేత దండం పెట్టుకునే అదృష్టం మా నాయన నాకు ఇచ్చినందుకు ఆయనకి శతకోటి వందనాలు. అలాంటి జీవితాన్ని పొందినందుకు మీలాంటి వ్యక్తుల యొక్క సారథ్యంలో మీలాంటి వాళ్ళతో అనుబంధం ఉన్నందుకు నాకు నిజంగా మా అమ్మా నాన్నలకి మరొకసారి ధన్యుణ్ణి. ఈ పార్టీలో నాకు అవకాశం ఇచ్చి ఒక సామాన్యుడు అన్న నందమూరి తారక రామారావు 94లో నాకు అవకాశం ఇచ్చి ఇంతింతే వడ్డింతే అన్నట్టుగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో, ఈ రాష్ట్రంలో నాకు ఒక స్థానం, ఒక సామాన్యుడికి అనన్య సామాన్యుడిలాగా తీర్చిదిద్దినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ, ఇలాంటి పార్టీలో ఉన్నందుకు, క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీలో ఉన్నందుకు, క్రమశిక్షణ కలిగిన సైనికులతో నడిచే అవకాశం కల్పించినందుకు నా జీవితం ధన్యం అని చెప్పి మనవి చేసుకుంటా ఉన్నా. అదేవిధంగా మన మా హరిప్రసాద్ గారు, నేను ఇప్పుడు కూడా వ్యక్తిత్వం మీద పోరాడిన, ఎవరి వ్యక్తిత్వం మీద అంశాల మీద చెప్తా ఉంటా. పొద్దున్నే ఆయన మనోహర్ గారిని కలిసి వచ్చాడు. అది చెప్పకుండా కలవాలా వద్దని నన్ను అడుగుతా ఉన్నాడు. ఆ తర్వాత మనోహర్ గారు ఫోన్ చేశాడు ఆలోచించాడు. నేను మాట్లాడినామంటే ఇప్పుడే పొద్దున్నే హరిప్రసాద్ గారు వచ్చి వెళ్ళారండి అని చెప్పి, మళ్ళీ నాకెందుకు హరిప్రసాద్ ఫోన్ చేస్తే ఏమైనా చిన్నదానికి అబద్ధం ఆడద్దు, మీ వ్యక్తిత్వాన్ని పోగొట్టుకోవద్దు అని చెప్పి ఆ రకంగా. ఎందుకంటే మనం వ్యక్తిత్వంతో ఉండాలి, మనం గొప్పగా ఉండాలి, సమయంని బట్టి నడవకూడదు. మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి, మీరు వ్యక్తులుగా ఉండాలి, మీ వ్యక్తిత్వం నిలబడాలి. ఎవరు కూడా గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, అటుమారు ఇటుమారు వచ్చిన వాళ్ళకి నేను చెప్పలేను, ఎందుకంటే వాళ్ళకి అలవాటు వేరు. మన పార్టీ వాళ్ళకి, క్రమశిక్షణ కలిగిన సైనికులకి చిన్న పొరపాటు చేశారనే భావన ఏ ఒక్క వ్యక్తి తెచ్చుకున్నా అది నాకు మరకంటినట్టయినది. మళ్ళీ సభాముఖంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, గెలుపు తథ్యం. అయితే ఇక్కడ ఒక మెలికుంది. ఎంపీ క్యాండిడేట్ కి ఎన్ని ఓట్లు వచ్చినాయో మనకి అన్ని ఓట్లు రావాలి, మనకి ఎన్ని ఓట్లు వచ్చినాయో ఎంపీ క్యాండిడేట్ కి అన్ని ఓట్లు రావాలి. దిస్ ఈజ్ వాట్ మై ఓట్. ఇది నా కోరిక, ఇది నా యొక్క సందేశం. మీకు అనేది భావించొద్దు. ఎవరిని కూడా వ్యక్తిగతంగా నేను మాట్లాడే స్థితికి నేను తెచ్చుకోను. ఎవరన్నా మాట్లాడినా కూడా నాకు ఎవరి మీద కోపం లేదు, తాపం లేదు. మన కూడా మా అమ్మకి చెప్పా, రాజమ్మకి. ఎందుకంటే రాజకీయాల సహజం, ఎలాంటి పరిస్థితులైనా ఎదురించగలిగినటువంటి, సమర్థించుకోగలిగినటువంటి, సమర్థత కలిగినటువంటి సమర్థత ఆ భగవంతుడు నాకు ఇచ్చినందుకు ఆ భగవంతుడికి శతకోటి దండాలు పెట్టుకుంటూ, భవిష్యత్తుకి రేపటి జరగబోయే కార్యక్రమంలో ఏ ఊరు వెళ్ళినా, ఏ వార్డు వచ్చినా మనోహర్ గారు కానీ, ఎంపీ గారు కానీ నీతి నిజాయితీతో మీ అందరూ కూడా వరుస క్రమంలో ఉండి, ఎవరైనా రాకపోతే వాళ్ళని తీసుకొచ్చి పరిచయం చేసి పార్టీని గెలిపించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఇది నా తరఫు నుంచి మీకు చెప్పవలసినటువంటి బాధ్యత, ఇది నా బాధ్యత. అందుకనే మనోహర్ గారు చెప్తా ఉన్నా, నాకు చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఎక్కడైనా పోటీ చేసినా కూడా మీకు ఏది అవసరమైతే అర్ధరాత్రైన అపరాత్రైన ఎన్నికలు అయ్యేంత వరకు కూడా మీకు వచ్చి నేను సహాయపడతాను. ఈ నియోజకవర్గంలో నేను ఉండాల్సిన పరిస్థితి వస్తే 24 గంటలు మీ ఇద్దరు గెలుపు కోసం పోరాడతా. ఎందుకంటే డిస్ప్యూట్ కూడా లేదు. మా రఘురామన్ అంటాడికి అనుమానం వస్తూ ఉంటుంది,
అనవసరమైన అపవాదులు, అనవసరమైన ఆలోచనలు చేస్తే సమస్యను సృష్టించేది ఎవరు కూడా సమస్యను పరిష్కరించే దావ వెతుక్కోవాలి. సమస్యను పరిష్కరించగలిగిన శక్తే సమస్యను సృష్టించాలి. అలాంటి భావంతో ముందుకు వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈ ఎన్నికల్లో అనేది గెలవాలి అనేది పెట్టుకోండి. ఎవరైనా సరే చిన్న చిన్న అపోహలకి ఎక్కడ కూడా తావీయకుండా అందరూ కలిసి నడవాలని చెప్పి, ఇది కలిసి ఉద్యమించినటువంటి పార్టీ, కలిసి నడిచే పార్టీ, కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే కోరికతో ఏర్పడినటువంటి పార్టీ. అలాంటి ఈ పొత్తు మనం హృదయపూర్వకంగా ఆహ్వానించడమే కాకుండా గెలిపించి ఆనందిద్దామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాము. ఎంతో ఓపికగా మీరందరూ కూడా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చారు. రేపటి రోజున 4 గంటలకి స్వరాజ్ టాకీస్ దగ్గర నుంచి పాదయాత్ర మనం ప్రారంభించబోతున్నాం. అందులో ముఖ్య అతిథిగా రాజా గారు ఉంటారు. అదేవిధంగా మన పార్లమెంట్కి పోటీ చేయబోయే చంద్రశేఖర్ గారు కూడా పాల్గొంటారు. వార్డుల వారీగా, గ్రామాల వారీగా మీరందరూ కూడా వచ్చి ఒక్క నిమిషమే. రేపు 14వ తారీఖు మన అధినేత చంద్రబాబు నాయుడు గారు మన పట్నం రాబోతా ఉన్నాడు. ఆ రోజున ప్రజాగలం అని చెప్పి ఆయన ప్రజల యొక్క ఆలోచనలు ఏమిటి అని తెలుసుకొని దానికి సమాధానం కాలేజీ గ్రౌండ్స్ ని మనం చూద్దాం. అందరం కలిసి వెళ్ళి ఏది బాగుంటే దాంట్లో మనం ఏది అనుకూలంగా ఉంటుంది ప్రజలందరూ రావడానికి చూద్దాం. చూసి ఆ రోజున ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడమే కాకుండా ఆ సక్సెస్ తో పాటు మన విజయాన్ని కూడా కొనసాగించేలా చేయాలని చెప్పి, అదేవిధంగా 17వ తారీఖు చల్లూరుపేటలో పెద్ద సభ, ఇరు పార్టీ నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా కలిసి మరొక వేదిక చల్లూరుపేటలో పెద్ద సభ జరగబోతా ఉంది. ఈ రెండు కూడా మనం పార్టిసిపేట్ చేయాలి. ఇక్కడ మనకి లోకల్ గా వచ్చినప్పుడు ఇక్కడ పార్టిసిపేట్ చేయాలి, అక్కడ కూడా మనం తరలి వెళ్లి ఆ సభను కూడా జయప్రదం చేయాలని చెప్పి రేపు సాయంత్రం జరగబోయే కార్యక్రమానికి మనందరం కూడా ఈ రోజు ఇక్కడికి ఎంతమంది అయితే వచ్చామో ఇంతకి డబల్ ఆ రోడ్డు పొడుగుతో కూడా మనమే ఉండాలని చెప్పి కోరుకుంటూ ఒక నూతన ఉత్సాహాన్ని, ఒక నూతన వరవడిని శ్రీకారం చుట్టాలి మీ ద్వారా అని చెప్పి మనోహర్ గారి నాయకత్వాన రేపు ఆ యొక్క కార్యక్రమానికి ఎంపీ గారు కూడా వస్తారు. ఇద్దరి నేతృత్వంలో ఈ కార్యక్రమం మరి బ్రహ్మాండంగా జరగాలి అని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ రేపటి ఆ కార్యక్రమానికి ఆహ్వానించడమే కాకుండా రేపటి నుంచి జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా మనం ఈ విధంగానే కలిసికట్టుగా చేసుకుని ఖచ్చితంగా విజయం సాధించే విధంగా మీ అందరూ కూడా కష్టపడతారని, భాగస్వాములు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనందరం కూడా భోజనాలకి వెళ్దాం. ఇంత దూరం ప్రయాణం చేసి